అవును సామాన్య, పాపం. లేకపోతే ముగ్గురు కరడు కట్టిన రౌడీలు సూర్య కళ్ళలో మట్టి జల్లి కర్రలతో రక్తం వచ్చేలా కొడుతున్నారు. అరే, ఒక్క క్షణం లేటై ఉండుంటే వాళ్ల చేతిలో కత్తి సూర్య కడుపులో కస 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 దిగిపోయి పాపం సూర్య స్పాట్లోనే. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడ్. నిజంగా ఇదంతా నీ వల్లే. నువ్వు లేకపోయింటే ఈరోజు సూర్య. ఏమైనా జాగ్రత్తగా ఉండాలమ్మా. ప్రేమించేవాళ్ళు ఎక్కువైనప్పుడే ద్వేషించేవాళ్ళు కూడా ఎక్కువవుతారు. అందుకే డాడ్, ద్వేషించే వాళ్ళని ప్రేమిస్తే ఏ ప్రాబ్లం ఉండదుగా. అప్పుడు ఇంకే ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు సూర్య ఎప్పుడు సేఫ్గానే ఉంటాడు కూడా. అప్పుడు ఓకే డాడీ. మరిప్పుడు సూర్యకి ఇంకా ఏ ప్రమాదం ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సూర్య నీకు కావాలి కాబట్టి నాకు కావాలి. ఒకవేళ నీకు సూర్య దక్కలేదు అనుకో, అంటే నీకు సూర్య లేడు. నీకు లేని సూర్య నాకెందుకు? నిజమే. అయితే ఇప్పుడు ఈ అటాక్ మనం చేయించలేదన్నా నమ్మరు, చేయించామన్నా కాదనేదేముంది. ఫైనల్గా కాపాడిందైతే మనము. అవును డాడీ. మరి పద్మ విషయం సూర్యకి తెలిస్తే చచ్చిపోతాడు. అవునమ్మా, వాళ్ళు ఈసారి వదలరు. ఖచ్చితంగా చంపేస్తారు. నా చేతిలో కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే సూర్యకి ఈ విషయం తెలిస్తే మన మీదకొస్తాడు. ఆ రౌడీలు ఈసారి ఇంకో 10 మందితో సూర్య మీదకు వెళ్తారు. చెప్పాను కదా, నీకు లేని సూర్య నాకెందుకు? పాపం పొడిచి పొడిచి చంపేస్తారు.